ఇప్పటి వరకు పాటల ద్వారా మనం పొందేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలో ప్రవేశిద్దాం. వాక్య భాగంలో ప్రవేశించగా దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరు తలంచుకున్నట్లయితే ప్రార్థన. సర్వాధికారి సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన గత నాయన ప్రభా నాయన ఆదివారం ఆరాధన నుంచి ఆరాధన వరకు తోడుకొని దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఎప్పటి వరకు నాయన పాటల ద్వారా మహిమ పొందేవా నీకే స్తోత్రాలు తండ్రి. వాక్య భాగంలో నాయన ప్రవేశిస్తుండగా అల్పనాయని దాసునైనా కొద్ది నిమిషాలు నిలబెట్టండి తండ్రి. ఒట్టి పాత్రలను ప్రభా నీ వాక్యం ద్వారా నింపండి. మానవ జ్ఞానాన్ని మరుగుపరచనైనా నీ జ్ఞానంతో బోధించమని అడుగుతున్నాను తండ్రి. చెప్పే మాటలైనా వినగలిగే చెవులు, అనుసరించే ఆత్మ, గ్రహించే మనస్సు నాకు మాకు ప్రతి ఒక్క బిడ్డలకి దయచేయమని ఆయన అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన మీరు సముద్ర తీరంలో, అరణ్య ప్రదేశాల్లో, సమాజ మందిరాల్లో నీ సువార్తను ప్రకటించినప్పుడు నీ మాటలు బట్టి నాయన ఎంతో మంది మారు మనసు పొందారు తండ్రి. అయ్యా నాయన వాక్యం నాయన పాదములు దీపమైంది, త్రోవ వెలుగుంది అన్నట్టుగా నాయన నీ వాక్య వెలుగులో మా హృదయాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. అయా నాయన లూది యొక్క హృదయాన్ని తెరిచినట్టుగా ఇక్కడ కూడిన బిడ్డ యొక్క హృదయాన్ని శబ్దంతం ద్వారా విన్నాడు బిడ్డ యొక్క హృదయాల ప్రభావం మీరు తెరవండి. వాక్య వెలుగున నాయన వారి హృదయాలైనా సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. అయా నాయన ఎటువంటి అల్లరిగా అంధకార శక్తులకి, దురాత్మకి, స్త్రీలాత్మ ప్రభాధికారం లేకుండా మీరే తోడుగా ఉండమని ఆది నుంచి అంతవరకు నేను అధ్యక్షులు కొండి మహిమా ఘనత పొందమని అతి శ్రేష్టమైన నజరైన క్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలండి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే యాకోబు అయినటువంటి చూడండి, ఒక భక్తుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి సహోదరులతో అనేకమైన మాటలు తెలియపరచాడు. అలాగే చూడండి ఏమన్నాడంటే, సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఎందుకంటే చూడండి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు ఉండవాలని అని చెబుతున్నాడు. ఎందుకంటే నరుని కోపం అంటే దేవుడి నీతిని ఏం చేయదండి, నెరవేర్చదని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడు, ఎందుకంటే మానవుని యొక్క కోపం అంట దేవునికి చూడండి ఇష్టమైన కార్యం కాదు. చూడండి మనుషులు చూడండి బాల్యం నుంచి వృద్ధాప్య వయసు వరకు చూడండి, యవన వయసులో కానీ ఏ వయసులో ఉన్నటువంటి మనుషులు చూసినట్లయితే చూడండి నేటి కాలంలో ఎలా ఉందంటే ఓరకన వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? డబ్బు లేకుండా వచ్చింది. ఏమొచ్చింది? కోపం అనేది ప్రతి మనుషుడికి ఓరకన. చూడండి చిన్నవాడని లేదు, యవనస్తులని లేదు, వృద్ధుడని లేదు, పెద్దవాడని కూడా లేదు. చూడండి మనుషుడి కంటే కోపం అధికంగా వస్తుందంట. అందుకనే చూడండి దేవుడి వాక్యం స్పష్టంగా ఏమని చెప్తుందంటే నరుని కోపం దేవుడి నీతిని ఏం చేయదంట, నెరవేర్చదు. ప్రియమైన సహోదరి సోదరులారా,
ఎందుకంటే చూడండి, నరుడు కోపడే రాని పడంట, అతను ఏమవుతాడంట? పాపం చేస్తాడంట. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే ఒక భక్తిపాడు ఉన్నాడు. ఎవరండి? కయ్యూను. చూడండి, కయ్యూను చూడండి ఎంతో భక్తిపాడండి. ఎలాంటి వాడంటే చూడండి, దేవుని సన్నిధికి నమ్మకంగా వెళ్ళేవాడంట. చూడండి, ఇదిగో దేవుని సన్నిధికి చూడండి తను చేసినటువంటి వ్యవసాయంలో నుంచి ప్రథమ ఫలము తీసుకొచ్చేవాడంట. అలాంటిది చూడండి, తనకున్నటువంటి అన్న గాని ఇదిగో తమ్ముడు గాని ఇద్దరు కలిసి చూడండి తీసుకెళ్తున్నటువంటి అర్పణని దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడు ఎవరు అర్పణ అర్పించినటువంటి అర్పణ స్వీకరించాడండి? ఎవరు అర్పణ స్వీకరించాడంట? అన్న అయినటువంటి కయ్యూను అర్పణ స్వీకరించకుండా తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణని స్వీకరించాడు. చూడండి, తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణ స్వీకరించగానే ఎమ్మటే చూడండి తన అన్నకి ఏం కలిగిందంట? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో చూడండి, ప్రియమైన సహోదరి సహోదరి మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, కయ్యూనంట దేవుడికి అర్పణ తీసుకెళ్ళాడండి. అలాగే తన తమ్ముడైన హేబేలు కూడా దేవుడికి అర్పణ తీసుకెళ్తే వాటిలో చూడండి దేవుడంట హేబేలు యొక్క అర్పణ స్వీకరించాడంట. కయ్యూను అర్పణని స్వీకరించలేదండి. స్వీకరించబోగానే చూడండి మళ్ళా కయ్యూనికి ఏం జరిగిందంట? దేవుడు నా అర్పణ స్వీకరించబడి ఏందని చెప్పి తనంట కయ్యూనంట మిక్కిలి కోపం వచ్చిందంట. అధికంగా కోపడ్డాడంట. ఆ కోపం వల్ల చూడండి ఏం చేశాడంటే తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడండి. ఎమ్మటిని దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు సత్క్రియ చేస్తే ఏం చేసేవాడన్న? తల ఎత్తుకొని ఉండలేవా అంటే చూడండి కయ్యూలు ఏముందంట? అధికమైనటువంటి కోపం. చూడండి, అధికమైన కోపాలు చూడండి కయ్యూలు ఏమవుతున్నాడంటే పాపానికి దాసుడు అవుతున్నాడు. అందుకనే చూడండి ఏమన్నాడంటే, సత్క్రియ చేయని వల్ల వాకిట పాపము వచ్చేటిదంట. నీలో చూడండి కోపం అధికంగా ఉంది అంట, నువ్వేం చేస్తావంట? పాపం చేస్తానికి కారణం అవుతావంట. అందుకని అదంట నిన్ను ఏం చేసిందంటండి? ఏలిద్దండి. పాపం నిన్ను ఏలిద్దంట. కాబట్టి మనుషుల్లో చూడండి కోపం అధికంగా ఉండకూడదు. చూడండి కయ్యూల్లో ఉన్నటువంటి కోపాన్ని బట్టి అంట ఆ కయ్యూను ఒక సందర్భంలో చూడండి తన తమ్ముడిని చూడండి పొలం వెళ్ళగానే ఆ పొలంలో తన తమ్ముడిని ఏం చేశాడంటే చంపేశాడు. ఏం చేశాడంట? ఆ కోపం చూడండి మనసులో పెట్టుకొని సొంత తమ్ముడిని కయ్యూను ఏం చేశాడు? చంపివేశాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకంటే కోపం వల్ల మనుషులు ఏం చేస్తారంట? నరహత్య కూడా చేస్తారంట, హత్యలు కూడా చేస్తారంట. అందుకని కోపం చూడండి మనుషుని అధికమైన పాపానికి నడిపిస్తుంది. కాబట్టి చూడండి మనుషుల్లో కోపం అధికంగా ఉండకూడదండి. అందుకని నరుడంట తన కోపం వల్ల దేవుడిని ఏం చేయనంట? దేవుడి నీతి నెరవేర్చబడతాడు. దేవుడు చూడండి ఏం కోరుకున్నాడంటే మనుషుడు చూడండి ప్రశాంతంగా ఉండాలి. ఇదిగో మనుషుడు చూడండి ఉద్దిపరచబడాలి, మనుషుడు చూడండి ఆశీర్వదించబడాలి, మనుషుడు చూడండి దేవుడి సన్నిధిలో ఎంతో సంతోషంగా జీవించాలి అని దేవుడు చూడండి కోరుకున్నంటే మనుషుడు చూడండి తన పాపాన్ని బట్టి దేవుడి దృష్టికి ఏమవుతున్నాడంట? దోషిగా అవుతున్నాడు, నరహంతకుడు అవుతున్నాడు, పాపిగా అయిపోతున్నాడు. అందుకనే చూడండి ఆ కయ్యూను చూడండి తన పాపాన్ని బట్టి ఏం చేసుకున్నాడు? తన సొంత అన్ననే చూడండి తన సొంత తమ్ముడే చంపేసుకున్నాడు. ప్రియమైన సహోదరి, కాబట్టి చూడండి కోపం మనిషిని అనేకమైన తప్పుడు మార్గాల్లో నడిపిస్తుంది. చూడండి కోపం వల్ల మనిషి ఏం మాట్లాడతాడు తనకి తెలియదు. తెలుసా చెప్పండి? తల్లిదండ్రులు ఏమంటాడో తెలియదు,
పిల్లలు ఏమంటాడో తెలియదు, సహోదరులు ఏమంటాడో తెలియదు, అధికారులు ఏమంటాడో తెలియదు, చుట్టూ ఉన్న మనుషులు ఏమంటాడో తెలియదండి. ఒక మనుషుడు చూడండి కోపం వస్తే తన భార్యను ఏమంటాడో తెలియదు, తన భర్తను ఏమైతే తెలియదు, ఇరుగు పొరుగు వారిని ఏమంటారో తెలియదండి. ఎలా పెడతారో మాట్లాడతారండి. చూడండి, ఒక మాట అంటే ఓర్చుకోలేరు. కోపం వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళు అసలు ఊరిని ఏం చేయాలంట, గౌరవించారంట, లెక్క చేయలేదు. ఏం చేస్తారు, ఆ కోపంలో చూడండి అనేకమైన మాటలు మాట్లాడతారండి. ఆ మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన తిరిగి వస్తాయా? అందుకనే చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, కోపడి కానీ ఏమంటుందండి, పాపము. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, కోపడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. ఏమన్నా కూడా చెప్పండి, ఒక మనిషి మీద కోపాడితే అంట సాయంత్రానికి ఆ కోపం నీలో ఉండకూడదండి. చూడండి చాలా మంది సంవత్సరాల తరబడి కోపాన్ని అంతే ఉంచుకుంటారండి, పగగా పెంచుకుంటారు. తను కూడా చూడండి, తన తమ్ముడి విషయంలో చూడండి, ఇదిగో నా తమ్ముడే కదా, దేవుడు అంగీకరించాడని నాలో ఏదో తప్పు ఉంది, నాలో ఏదో లోపం ఉందని తనను తాను సరి చేసుకున్నట్లయితే ఎంత బాగుండేదండి. తమ్ముడి మీద కోప్పడి ఆ కోపాన్ని పగగా మార్చుకొని తర్వాత తన తమ్ముడిని ఏం చేశాడండి, చంపివేశాడండి. చూడండి కోపంలో శనికావేశంలో ఎంతో మంది చూడండి హత్యలు చేసేవారికి ఉన్నారండి. ఒక మనుషుడంట చూడండి, ఒక ఊరు వెళ్ళి ఊరు నుంచి రిటర్న్ వస్తున్నాడంట. ఇంటి పక్కన ఉన్నటువంటి సహోదరుడు అంట ఆ వ్యక్తికి ఎదురుగా వస్తున్నాడు. ఎదురుగా వస్తా, అయ్యా ఇదిగో నీ భార్య చూడు ఏం చేసింది అన్నాడంట. నీ భార్య చూడు ఏం చేసిందంటే ఆ మాట అనగానే చూడండి ఆ వ్యక్తి ప్రయాణం వెళ్తా, నేను తర్వాత మాట్లాడతానే, నీ భార్య చూడు ఏం చేసిందని వెళ్ళిపోతే ఆ భర్త చూడండి ఇంటికి వస్తా ఆ భార్య ఏం చేసిందని ఆ భార్యను అడగలేదు. రాగానే చూడండి భార్య ఇంటి దగ్గర ఇల్లు ఊడ్చుకున్నటువంటి సమయంలో ఆమె ఒంగోని ఇల్లు ఊడుస్తుంటే ఈ వ్యక్తి చూడండి ఆ పని చేసి ఆమెని వెనకమాల నుంచి రోకల బండ తీసుకొని ఏం మాట్లాడకుండా తల మీద పెట్టుకొచ్చాడు. అలాగే పగిలిపోయి రక్తం గారి ఇంటే చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ మనిషిని చూసి మరలా తిరిగి వెనక్కి వెళ్తా చూడండి, మరలా ఇంటి ఊర్లోకి బయటికి వెళ్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తి మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇదిగో ఇందాక నీ భార్య ఏం చేసిందని చెప్పాను చూసావా, నీ భార్య చాలా మంచిదయ్యా, మాకు ఇదిగో మా వ్యక్తులు ఇదిగో ఇలా, నా భార్య ఇదిగో నేనిద్దరం ఇదిగో ఇలా బాధపడుతుంటే మాకు ఇది సహాయం చేసింది, ఎంతో మంచిదయ్యా అని చెప్పాడు. ఏం చేయాలి చెప్పండి వ్యక్తి ఇంకా కోపం అంట ఎవరు చెప్పిన మాటలు విని ఏం చేశాడంటే తన భార్యనే చంపుకుంటాడు మౌనికంగా. చూడండి ఇదిగో అది నిజమో అబద్ధమో కూడా తెలియదండి. ఆ కోపంలో ఏం మాట్లాడతారో కూడా ఆలోచన ఉండదండి. ఏముండదండి, కోపపడేటువంటి మనిషికి ఆలోచన ఉంది. ఆ సమయంలో ఈ వ్యక్తిని అనవచ్చా, నాకంటే పెద్దవాడుగా, లేకపోతే ఇది ఇరుగు పొరుగు వారికి నా సహోదరుడిగా, నా బిడ్డ కదా, నా భార్య కదా మాట్లాడచ్చు. ఎన్నో కుటుంబాలు చూడండి కోపం వల్ల అంట ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. భార్యాభర్తల మధ్య సమాధానాలు, బిడ్డల మధ్య సమాధానాలు ఉంటాయి. ఎన్నో కుటుంబాలు కోపాన్ని బట్టి తండ్రి కోపడుతున్నాడని కుమారుడు తండ్రిని ప్రేమించడం బాగా, తండ్రి వద్దకు వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేదు. భర్త చూడండి కోపడుతున్నాడని భార్య వెళ్ళదని, భార్య కోపడుతున్నాడని భర్త భార్య దగ్గరికి వెళ్ళరు. ప్రేమించాలి, ఎందుకంటే వారి మధ్య ఉండదు, సమాధానం ఉండదండి. కాబట్టి నువ్వు కోపం కలిగిన వాడిగా ఉండకూడదు. నువ్వు స్త్రీ అవు పురుషుడవు కానీ నీలో ఏముండకూడదంట, కోపం ఉండకూడదు. ఒకవేళ కోపం వచ్చినా కానీ సాయంత్రానికి అది ఏమవ్వకూడదండి, నిలిచిపోకూడదండి, ఉండకూడదు. ఒక మనిషి మీద నువ్వు కోపడ్డవాడు, ఆ మనిషి నీకు ఏదైనా బాధ కలిగించేలా చేసినా కానీ సాయంత్రానికి ఆ మనిషి మీద కోపాన్ని నువ్వు తీసేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన, అయ్యా ఇది మనిషి మీద నాకు ఈ కోపం వచ్చింది, దీన్ని తొలగించయ్యా, ఈ పాపాన్ని తీసే, ఈ కోపాన్ని తీసే. ఇదిగో ఎందుకంటే కయ్యూలా ఇదిగో నేను ఇదిగో నరహంతకుని అవుతానేమో, ఇదిగో నా సహోదరుని మీద కోపంతో నేను ఏమైపోతాను, ఆ
కోపాన్ని బట్టి నా యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నానేమో, నాలో ఉన్నటువంటి సత్క్రియలు తొలగించుకున్నానేమో అని ప్రార్థన చేయాలి. చాలా మంది కోపాన్ని విడిచిపెట్టరు. చూడండి, కొన్ని ప్రాంతాలకు వెళ్తే అంట, అమ్మ ఇదిగో పలానా వ్యక్తి లేడంటే వాళ్ళకు మాకు మాటలు లేవంటారు. వాళ్ళు మేము పలుకోవట్లేదు. చూడండి, ఇదిగో పక్కన ఉన్నటువంటి ఇంటి వారి గురించి చెప్పాలంటే వారితో మాకు మాటలు లేవు, వారికి మాకు ఇది ఎటువంటి సంబంధాలు లేవు అని చెబుతారు. కోపం అంట మనుషుల్ని ఏం చేసింది? దూరం చేసింది. ప్రియమైన సహోదరులు, నీలో ఉన్న కోపాన్ని తొలగించుకుంటే అంట ప్రతి ఒక్క మనుషుడు నీతో కలిసిపోతాడు. నువ్వు కోపడుతుంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? కోపాన్ని బట్టి మనుషుడు అలా తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఈ కయ్యూరు చూడండి, కోపాన్ని బట్టి అంట దేవుడి సన్నిధికి ఏమయ్యాడు? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 14 వచ్చిన చదువుకున్నట్లయితే, క్షమించండి 13 చదువుకున్నట్లయితే, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ దేశము నుండి నన్ను వెళ్ళగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగుడు పడుచు భూమి మీద దేశదిమ్మనైందను. చూడండి, తను చేసినటువంటి ఆ పాపానికి అంటే ఏమైపోయాడండి? దేశదిమ్మరైపోయాడండి. సమాధానం లేదు, కుటుంబం లేదు, నెమ్మది లేదు, ఉన్న స్థలంలో ఆశీర్వాదం బ్రతకడానికి లేదు, ఏమీ లేదండి. తను చేసిన ఒక్క కోపాన్ని బట్టి తన కుటుంబం మొత్తం ఏమైపోయింది? పాడైపోయింది. తన జీవితం పాడైంది. అందుకనే చూడండి ఏమన్నారంటే, నీలో కోపం ఉంటే దాన్ని విసర్జించాలంటారు. నీలో ఉన్న కోపాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే నరుని కోపం అంట దేవుడి నీతిని నెరవేర్చుతాడు. కయ్యూరు చూడండి, ఎంతో భక్తిపరుడని, కానీ తన కోపాన్ని బట్టి చూడండి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. తన దేశంలో నివాసం ఉండకుండా దేశదిమ్మరైపోయాడు. ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, చూడండి ఆలోచన లేదు, చూడండి ఆనందం లేదు, ఏమి సంతోషం ఏమీ లేదు. ఒక కోపాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చాలా మంది చూడండి కోపాన్ని బట్టి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నారు. ఎంతో మంది చూడండి కోపం బట్టి తనకు నెమ్మది ఉండిద్దండి. ఓరికి చూడండి కోపడతానే ఉంటాడు. భార్య ఎంత ప్రయాసపడతానికి ఎన్ని పని చేసినా తన మీద కోపడతానే ఉంటాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూడండి కష్టపడి వారిని పెంచినా, నువ్వేం చేసావు మాకు, నువ్వేం పెంచావు మమ్మల్ని, కన్నావు కాబట్టి పెంచావు అనేటువంటి వాళ్ళు ఉన్నారండి. కోపం అనేకమైన మాటలు మాట్లాడేవాళ్ళు. కోపం వస్తే చూడండి సొంత అన్న తమ్ముడు అనేటువంటి విధానం కూడా గౌరవం ఉండదండి. కానీ చూడండి కోపం పడ్డ మనుషుడు అంట పాడైపోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, తప్పు దావలో నడుస్తున్నాడు. కోపం అంట మనిషిని ఒక నరహంతకుని చేసిందండి బైబిల్లో. సొంత తమ్ముడిని చంపడానికి ఆ కోపం అనేది చూడండి వెనుకాడలేదు. ప్రియమైన సహోదరి, కాబట్టి ఆ కోపానికి నువ్వు ఏమవ్వాలి? దూరంగా ఉండాలి. ప్రియమైన సహోదరి, అలాగే చూడండి ఒక అధిపతి చూడండి ఒక మనుషుడి మీద కోపడితే అంట తనకున్నటువంటి జీవితాన్నే పాడు చేసుకున్నాడంట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, మొర్దెకై వంగకయో నమస్కరింపకయో నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చూడండి మొర్దెకై అన్నటువంటి ఒక భక్తుడు. 3
చూడండి మొర్దెకై అంట యూదుడు అండి. యూదుడు యొక్క చూడండి విధానం ఏంటంటే ఎటువంటి ప్రతిమకు కానీ, ఎటువంటి మనుషుడికి కానీ, ఎటువంటి అధికారికి కానీ వంగి నమస్కరించరంట. ఒక దేవునికే నమస్కారం చేస్తారంట యూదుడు. అయితే చూడండి ఇదిగో ఈ హామాను చూడండి అషర్వరోష్ అనేటువంటి రాజు యొక్క రాజ్యంలో ఇతను ఒక అధిపతి అండి. ఇతను చూసి చూడండి అందరూ నమస్కరిస్తుంటే ఈ మొర్దెకై ఏం చేయట్లేదంట, నమస్కారం చేయట్లేదు. అయితే ఆ చుట్టూ ఉన్న మనుషులు ఈ మొర్దెకై మీద కక్ష కట్టి ఏం చేశారంటే, ఇతను మనం నమస్కరిస్తున్నాం, ఇతను అసలు నమస్కరించట్లేదు, ఎన్ని దినాలు అలా నమస్కరించుకొని ఉంటాడు, అధిపతి డైలీ చూడకుండా పోతున్నాడు కాబట్టి ఇతన్ని గమనించట్లేదు. ఈసారి మనం ఏం చేద్దామంటే అధికారితో మాట్లాడి ఫలానా వ్యక్తి నీకు నమస్కారం చేయట్లేదని చెబుదామని ఏం చేశారండి, ఆ మనుషులందరూ హామాను వద్దకు వెళ్ళి, అయ్యా ఫలానా మొర్దెకై ఇదిగో ఆ గుమ్మం దగ్గర నుంచొని ఉంటాడయ్యా, నువ్వు వచ్చినప్పుడు అతను నీకు నమస్కరించట్లేదు, మరి మేమందరం నమస్కరిస్తున్నాం, నువ్వు ఒక అధికారివి, నీకు మేము లోబడతాం, అతను లోబడతలేదయ్యా, నేను అఘోరపరుస్తున్నాడయ్యా అని చెబితే చూడండి హామాన్ అంట మొర్దెకై వంగుతున్నాడా నమస్కరిస్తున్నాడా లేదా చూడటానికి ఒక దినాన చూడండి ఆ గుమ్మలో వెళ్తున్నటువంటి సమయంలో ఆ మొర్దెకైకి వెళ్తే చూస్తే ఆ మొర్దెకై ఏం చేశాడండి, వంగాకయు నమస్కరింపకయున్నట హామాను చూసినప్పుడు బహుగా కోప్పడ్డాడంట. నేను ఒక రాజును కదా, ఇతను ఇదిగో నా రాజ్యంలో ఇదిగో మనిషి సైనికుడు, నేను ఒక అధిపతిని, నాకు నమస్కరించట్లేదండి అని గర్వపడ్డాడు. చాలా మందిలో చూడండి గర్వం ఉండిద్దండి, ఇతను నా మాట వింటలేదండి, ఇతను నేను చెప్పినట్టు చేయట్లేదండి, ఇతను నేను చేయమన్నట్టు చేయట్లేదండి. వాళ్ళ మీద ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటికి కూడా కోపడుతూ ఉంటాం, చిన్న చిన్న వాటికి ఎలా పడితే అలా మాట్లాడతాం. ఇతను కూడా చూడండి ఆ మొర్దెకై విషయంలో కోప్పడి ఇతను ఒక్కరిని చంపడం ఒక విధానం కాదు, కానీ ఇతనే కాదు యూదులందరూ అలా నమస్కరించలేక చెబుతున్నారు కాబట్టి ఆ యూదులందరినీ ఏం చేద్దాం అనుకున్నాడు, చంపుదాం అనుకున్నాడు. చంపుదాం అనుకుని చూడండి రాయి వద్దకెళ్ళి, రాజా ఇదిగో మన విధులకి, ఇదిగో సపరేట్కి, ఇదిగో మన న్యాయ విధులకి, మన కట్లకి విరోధంగా కొంతమంది ఇదిగో కొంత జనాంగం ఇక్కడ నడుస్తున్నారయ్యా, కాబట్టి ఇదిగో వారి విధానాలు వేరుకున్నాయి కాబట్టి ఈ మనుషులు మనం హతమ చేద్దామని చెప్పి రాజు చేద్దాం ఒక శాసనాన్ని తీసుకున్నాడు. ఒక ఉంగరం తీసుకొని ఎవరైతే ఇదిగో రాజు యొక్క విధులకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళందరూ చంపాలని ఒక తర్ఫీదు చేయించారు. తాకీదు రాపించి చూడండి ఆ రాసినటువంటి తాకీదుని ప్రజల్లోకి పంపించి చూడండి కొన్ని దినాలు చూడండి ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే చూడండి ఆ మాట మొర్దెకై తెలిసి మొర్దెకై ఎస్తేరు ఎద్దకమ్మా ఇదిగో ఈ హామాను ఇలా మన జాతిని అందరూ చంపాలని చూస్తున్నాడు, మరి మన జాతిని అంతా చంపితే మనం అందరం చనిపోతాము, తన కోపం వల్ల మనం అందరం పాడవుతున్నాం, ఒక మనుషుడి కోపం వల్ల ఒక జాతినే చంపాలని చూస్తున్నాడమ్మా, కాబట్టి ఇదిగో నువ్వు రాజుతో మాట్లాడి రాజు తిరిగి ఇలా చెప్పు అర్థమయ్యేటట్టుగా అంటే అని అంటుందయ్యా, రాజు ఇదిగో ఎవరిని పిలిస్తే వారే వెళ్ళాలయ్యా, కాబట్టి ఇదిగో రాజుని పిలిచేటట్టుగా మీరు అందరూ ఒక 3 దినాలు ప్రార్థన చేయండి, నేను అతని వద్దకి వెళ్ళేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పి చూడండి ఉపవాసం నుండి 3 దినాలు ఎస్తేరని ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే చూడండి అప్పుడున్న మనుషులందరూ ప్రార్థన చేస్తే ఒక దినాన్ని అంటారా ఎస్తేరు చూడండి రాజు ఎదుట ఉన్నప్పుడు రాజు ఎస్తేరు పిలుస్తాడండి. పిలిస్తే ఎస్తేరు రాజు ఎదుకు వచ్చాయా, నేను ఇదిగో నాకు ఒక ఆశ ఉందయ్యా, ఆశ ఏంటంటే ఇదిగో రాజయ్య నువ్వు హామాను ఇద్దరు కలిసి నేను ఒక విందు చేస్తాను, ఆ విందుకి రావాలంటే సరే నీకోసం నేను అలాగే వస్తామని చెప్తే ఆ మాట చూడండి హామాను అనగానే హామానుకి ఎంతో సంతోషం కలిగింది. చూడండి హామానుకు సంతోషం కలిగి ఆ సంతోషంలో చూడండి మరలా తిరిగి గుమ్మలో నుంచి బయటకు వస్తాడంట. మరలా మొర్దెకై ఏం చేయలేదంట, హామానుకి వంగి నమస్కరించట్లేదండి. చూడండి 5వ అధ్యాయం
9వ వచనం చదువుకున్నట్లయింది. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయింది. ఆ దినమందు హామాను సంతోషించి మనో మనోల్లాసము గలవాడే బయలు వెళ్ళి రాజగుమ్మము నుండి మొర్దెకై తను చూచి అతడు లేచి నిలవకయు కలనకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గూర్చి చాలా మంది పిల్లలు తన కొనుటను గూర్చి రాజు తను గర్భర్చిన రాజు కిందను అధిపతుల మీదను సేవకుల మీద తను ఎలాగూ పెద్దగా చేసిన దాని గురించి వారితో మాట్లాడను. చూడండి ఏం జరిగిందండి. మొదటి వంగగా నమస్కరించబోతాంట అతని మీద బహుగా కోప్పడ్డాడు. బహుగా కోప్పడి చూడండి ఏం చేశాడంట, తన కోపంతో అంట తన ఇంటికి వెళ్ళి తన భార్యకి చూడండి తన స్నేహితులకి ఇలా ఇలా జరిగింది, రాజు నన్ను ఒక అధిపతి వచ్చాడు, అయినా కానీ ఆ మర్తకే వల్ల నా కోపం పెరిగిపోతుందంటే ఆ స్నేహితులు భార్య అన్నారంటే ఇదిగో కొన్ని దినాలు ఆ మర్దకై చచ్చిపోతాడు కాబట్టి అతని కోసం ఏం చేయమన్నాడండి, ఒక ఊరి కొయ్యని ఇంటిలో సిద్ధపాటు చేయండి. చూడండి 50 మూరలు ఎత్తుగల ఒక ఉరి కొయ్యని సిద్ధపాటు చేశాడండి. ఎక్కడ? హామాను యొక్క ఇంటి దగ్గర. ఎవరి కోసం? మొర్దెకై కోసం అండి. ఎందుకంటే ఆ మొర్దెకై మీద ఈ హామానికి ఏముంది? కోపం ఉంది. ప్రేమైన సోదరుడు చూడండి, ఏ మనుషుడికైనా కోపం సాయంత్రానికి పోవాలని, లేదంటే ఆ వ్యక్తి ఆ కోపం ఏమైపోయిందంట అదుగా మారింది. నువ్వు ఇతరుల మీద కోపడకూడదండి. నీ సహోదరుల మీద ఎరుగుపరుగా ఎవరు ఏం చేసినా కానీ ఏంటంట పగ తీర్చుకోవడం ఎవరందండి? దేవుని వంతు. ప్రేమైన సహోదరి, నీ శత్రువును కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలంట. నీ శత్రువు ఆకలి కొనియాలి, వాడికి ఏం చేయాలంట? భోజనం పెట్టాలంట. ఇప్పుడు ఎలా ఉండేది? అది నిప్పుడు గొప్ప పోసినట్టుంది. కానీ నువ్వు ఆ వ్యక్తి మీద కోపడకూడదు. ఇరుగు పొరుగు వారి మీద నువ్వేం చేయకూడదంట? కోపించకూడదు. నీ సహోదరుల మీద కానీ చుట్టూ ఉన్న మనుషులు చాలా మంది చూడండి కోపం మహానే ఉండేదండి. కోపం లేదండి. చూడండి కొంతమంది మొహం చూడండి ఎప్పుడు చెప్పడానికి ఉంటుంది, ఎప్పుడు కోపపడతానే ఉంటారు. నిదానంగా మాట్లాడరు, ప్రేమగా మాట్లాడతారు. కానీ అన్నాడు నరిని కోపం దేవుడి నీతిని నెరవేర్చదు. కాబట్టి నువ్వే మనుషుల మీద ఏం చేయకూడదంట? కోపడకూడదు. ఈ చూడండి హామాను మొర్దెకై మీద కోపడి తన సంపాదన ఒక ఊరిపోయి సిద్ధపాటు చేశాడు. అయితే చూడండి దేవుడు ఏం చేశాడు, ఒక దినానంట రాజు అంట నిద్ర పట్టక తన రాజ్యంలో ఉన్నటువంటి జరిగినటువంటి వాటి గురించి తెలుసుకోవడానికి రాజు గ్రంథాలు పిలిపించి వాటిని చూడండి ఒక మనుషుల చేత చూడండి చదివిస్తున్నటువంటి సమయంలో రాజు మీదంట ఇద్దరంట రాజుని హతం చేయాలని చూడండి హత్య చేయాలని చూస్తుంటే మొర్దెకై చూడండి చంపకుండా రాజుని ఏం చేశాడంట? కాపాడాడంట. ఆ సందర్భం తెలియపరచబడింది. ఆ సందర్భం తెలియపరచబడితే చూడండి ఆ సందర్భాన్ని తెలుసుకున్నటువంటి రాజు ఏం చేశాడండి, ఇక్కడ ఎవరున్నారంటే ఎవరు వచ్చారండి? మొర్దెకైని ఉరిదీపియాలని రాజు కోసం చూడండి సిద్ధపాటు కలిగి ఉన్నాడండి. ఎవరు? హామాన్. హామాన్ ఉన్నాడయ్యా అంటే ఆ హామాన్ని పిలిపి కానీ ఇదిగో రాజుకి సహాయం చేసిన వ్యక్తిని ఎలా కనపరచాలని హామాన్ అడుగుతుంటే హామాన్ అనుకున్నాడు రాజుకి ఎవరు సహాయం చేస్తాను? రాజు చూడండి మందిరంలో కానీ రాజు కొన్నటువంటి ఆస్థానంలో కానీ ఏది చేసినా కానీ ఎవరు చేసేది? హామానే చేసేది అధికారిగా. కాబట్టి నాకే అతను చూడండి నన్నే ఆశీర్వదిస్తాడేమో, నన్నే కనపరుస్తాడేమో అనుకొని రాజా ఇదిగో నీకు మేలు చేసిన వ్యక్తికి నువ్వేం చేయాలంటే రాజుకి ఏదైతే జరిగిద్దో రాజు ధరించినటువంటి వస్త్రాల్ని రాజుకి గుర్రం అలాగే రాజు తల మీద ఉంచేటువంటి రాజ కిరీటాన్ని ఆ మనుషుడికి వచ్చి రాజులో ఉన్నటువంటి అధికారులు ఆ మనిషిని తీసుకొని రాజ్యం మొత్తం తిప్పి అతన్ని
గణపరచాలండి. ఆ మాటకి చూడండి హామానుతో అన్నాడు, అయ్యా ఇదిగో మొర్దెకై ఇదిగో నన్ను రక్షించాడు కాబట్టి ఆ మొర్దెకైకి ఇదిగో నువ్వే అధికారి కాబట్టి నువ్వే మొత్తం ఆ మొర్దెకై విషయంలో చేయని చెప్పాడు. సో చూడండి మొర్దెకై అంటే పడిద్దండి హామానికి, ఎప్పుడు చంపుదావా అని చూస్తున్నాడండి, అంత కోపం ఉంది. అలాంటి చూడండి మొర్దెకైని మరి గణపరచమని చెబుతుంటే ఇంకేం చేస్తాడు రాజుమాడు కాదనక అలాగే ఊరు మొత్తం చూడండి తిప్పి ఆ మొర్దెకైని చూడండి గణపరిచి ఇంటికి వచ్చి ఇంకా కోపడతాడు. అప్పుడు ఆ స్నేహితుల ఆ భార్య అంది, ఇంకేం రోజులే నువ్వు రేపు పోయి ఇదిగో ఇలా రాజా ఇది ఇలా జరిగిందని చెప్తే అతను ఆ మొర్దెకైని వదిలేస్తారులే, ఈ కోపాన్ని నువ్వు అంతే ఉంచుకొని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత చూడండి మరలా రాణి విందుకు పిలిచిన సమయం వచ్చిందండి. హామాను రాజు ఇద్దరు కలిసి విందుకు పోతే చక్కగా విందు చేసి సంతోషంగా చూడండి ఆహారం తిన్న తర్వాత రాజు రాణిని అడుగుతున్నాడు, ఎస్తేరు నీకేం కావాలమ్మా అని అడుగుతుంటే ఆమె అంటుంది, అయ్యా ఇదిగో మన దేశంలో ఇదిగో ఒక మనుషుడు మా యొక్క జాతి మొత్తం మీద కక్ష కట్టాడయ్యా, మా జాతిని చంపాలని చూస్తున్నాడయ్యా, మా జాతి మీద ఉన్న కోపంతో చూడయ్యా మా మొత్తాన్ని హతమ చేయాలని ఒక తర్ఫీదు తీసుకొచ్చాడయ్యండి. ఆ వ్యక్తి ఎవరు అనగానే ఇదిగో ఈ హామానయ్య అనగానే అక్కడ ఉన్న షెడ్యూలు కూడా ఏమని చెబుతున్నారండి చూడండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయింది. రాజు ముందు నుండి షెడ్యూల్లో హర్బోనా అన్నప్పుడు ఏళ్ళవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 8 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చూడండి ఏం జరిగిందండి అక్కడ. రాజా ఇదిగో మొర్దెకైని నువ్వు గణపరిచావు, అయితే ఇదిగో హామాను ఆ మొర్దెకైని చంపాలని హామాను యొక్క ఇంటి వద్దే ఉరికొయ్య పెట్టుకున్న హామాను మొర్దెకై మీద భయంకరమైన కోపంతో ఉన్నాడయ్యా, అధికమైన కోపంతో ఉన్నాడు. నువ్వేమో కనపడుతున్నావు, అతనేమో కోపడుతున్నాడు, ఉరి కూడా తీసాడు. ఏం చేయమంటావు అంటే ఆ ఉరికొయ్య మీదే హామానుని ఏం చేయమన్నాడండి, ఉరిదీయమని చెప్పాడు. చూడండి ఆ కోపం దంట నువ్వు ఎదురు వ్యక్తిని దాన్ని పాడు చేయాలనుకుంటే ఆ కోపం నిన్ను ఏం చేసింది, నాశనం చేసింది. అందుకని నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చడానికి కోపంలో చూడండి ఏమేం మాట్లాడినా కానీ అది దేవుడి దృష్టికి ఇష్టమైనది కాదు. హామాను చూడండి మొర్దెకై మీద కోపపడి తనను చంపాలని చూసి తనే చనిపోయాడు. కాబట్టి నరుని కోపమాడు దేవుని నీతిని నెరవేర్చడానికి. కాబట్టి కోపడటానికి నిదానించేవాడే ఉండాలండి. ప్రతి విషయానికి కోపడకూడదండి. చూడండి ప్రతి విషయానికి కోపడతారు, మాట్లాడినా కోపడతారు, చూసినా కోపడతారు, ఏ చేసినా కోపడతారండి. కొంతమంది అసలు ఏమి తప్పు లేకపోయినా కానీ కోపడతారు ఇతరుల మీద. అలాంటి కోపం నీలో ఉండకూడదు. చూడండి ఇశ్రాయేల్ అంట వారు చేసిన తప్పు విషయం అంట మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని కాని మాట పలికాడంటండి. ఇశ్రాయేల్ మీద కోపడినందుకు కానాను దేశానికి పంపలేదండి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మోషే. మరి 40 ఏళ్ల పాటు నా ప్రజలు నడిపించాడు కదా. అనుకున్నాడా ఏందండి? ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు 40 ఏళ్ల పాటు నడిపించాడు కదా, అరణ్యంలో నా మాట అన్నాడు కదా అనుకున్నాడా? ఇశ్రాయేల్ మీద కోపాన్ని కన్నా కానాను దేశానికి పంపలేదండి మోషే. ఎందుకంటే నరుని కోపం దేవుడి నీతి నెరవేర్చదు కాబట్టి మనలో ఏముండకూడదు, కోపం ఉండకూడదు. అందుకని చూడండి వాక్యం చెప్తుందంటే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం
కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, పాపము మానము, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టు, ఆగ్రహం విడిచిపెట్టుము, పడకము, వ్యసన పడకము, కీడుకే అది కీడుకే కారణము. కోపం ఏంటంటే కీడుకే కారణం అండి. కోపపడుతున్నావు అంటే నీ జీవితమే పాడైంది, నువ్వు కీడులో పడతావు. కాబట్టి కోపాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఎందుకంటే కోపాన్ని మానుము అని వాక్యం చెబుతుంది. కోపంలో చూడండి, నువ్వు నీతి మంత్రులు తీర్చబడవు కాబట్టి కోపాన్ని విడిచిపెట్టాలి. నన్ను కోపం దేవుని నీతి నెరవేర్చదు కాబట్టి కోపాన్ని మానుకోవాలి. ఎందుకంటే చూడండి, అది నిన్ను కీడులో పడవేసింది. కాబట్టి ఇప్పటికైనా కానీ నీలో అలాంటి కోపం ఉంటే తీసేసుకొని దీర్ఘశాంతం దయాలత్వం కలిగి దేవుని సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకుంటాడు.